ఆల్కహాల్ డ్రగ్ డి ఎడిట్ కౌన్సిలింగ్ సెంటర్ లో పనిచేస్తున్న తమకు గత 13 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తక్షణమే జీతాలు ఇవ్వాలంటూ సెంటర్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆల్కహాల్ డ్రగ్ డి ఎడిట్ సెంటర్ అమలాపురం ఏరియా హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 2020 మే నెలలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో తాము విధుల్లో చేరామని, కొన్నాళ్లు సక్రమంగా జీతాలు చెల్లించిన ప్రభుత్వం గత ఏడాది కాలంగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వెలుబుచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది పనిచేస్తున్నారని ఆయన వివరించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ గత 13 నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, నూతన ప్రభుత్వమైనా తగిన విధంగా స్పందించి తమకు జీతాలు ఇప్పించాలని కోరారు. నేను ఆల్కహాల్ డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్ అమలాపురం మేనేజర్ గా చేస్తున్నానండి. గత మాది 2020 మే నెలలో మాకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 26 సెంటర్లు ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి కూడా మాకు గత 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా శాలరీస్ అనేవి రావడం జరిగింది. స్టేట్ వైడ్ చూసుకుంటే మాకు దగ్గర 280 మంది మా డిఎడిక్స్ సెంటర్ లో పనిచేస్తున్నారండి. మా యొక్క డ్యూటీస్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ కి బాధించినటువంటి పేషెంట్స్ కి మా యొక్క ఏరియా హాస్పిటల్ కి వచ్చే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేటువంటి పేషెంట్లకి మేము ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో ఆల్కహాల్ కి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని సెంటర్ లో అడ్మిట్ చేసుకుని వాళ్ళని దాని నుంచి బయటకు పడేసి విముక్తులు చేసేలాగా మా యొక్క డ్యూటీస్ అండి. మా యొక్క డ్యూటీస్ అప్పుడు ప్రభుత్వం 2020 మే నెలలో దీన్ని రిక్రూట్ చేసుకున్నారండి. మా యొక్క ఈ శాలరీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ ద్వారా మాకు బడ్జెట్ అనేది మొత్తం పూర్తిగా 100% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందండి. మాకు గత 13 నెలల నుంచి శాలరీస్ రావట్లేదండి. మాకు స్టేట్ లో ఉన్నటువంటి అన్ని సెంటర్లో 26 సెంటర్లో ఉన్న అందరి స్టాఫ్లు కూడా ఎవరికి కూడా 13 నెలల నుంచి శాలరీస్ రావట్లేదు. ఆ విషయమే ఈ రోజు మన యొక్క ఉమ్మడి ఈస్ట్ గోదావరి తరపున మేము అందరం వచ్చామండి. మా సెంటర్ నుంచి వచ్చిన సిబ్బంది అందరం దగ్గర 30 మంది వచ్చాము. ఇక్కడ మనకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, సార్కి మేము ఇక్కడ రిప్రజెంట్ ఇద్దామని చెప్పేసి మేము వచ్చాం. సార్ రాజమండ్రివరం ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ కౌన్సిలర్ నండి. ఇక్కడికి మా శాలరీస్ 1 ఇయర్ నుంచి రాకపోవటం వలన దాని గురించి సార్కి రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాము. మా సెంటర్లో ఐదుగురు వర్క్ చేస్తున్నామండి. ఒక ఏఎన్ఎం, ఒక ఎంఎన్ఓ, 3 కౌన్సిలర్స్ వర్క్ చేస్తున్నామండి. అండ్ కాకినాడ డి అడిక్షన్ సెంటర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరం కలిపి ఉమ్మడి జిల్లాల్లో కలిపి మా శాలరీస్ నిమిత్తమై మేము ఇక్కడ సార్ని రిక్వెస్ట్ చేయటానికని వచ్చామండి.